నమస్కారం. ఆంధ్ర సమాచార టీవీ వార్తలకి స్వాగతం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా కేంద్రమైన రంపచోడవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, ఓఎస్డి జువాలి, ఆర్డీఓ కె స్వాతి, డిఎస్పీ అష్రఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సుమారు 350 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో సాగిన ఈ ర్యాలీ ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 14, 15 తేదీలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, వారి చట్టాలు మరియు హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ 2047 సాధనలో భాగస్వాములు అవుతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. मेरी शक्ति का है, ये रंग मेरी ताकत का है, ये रंग देश के नाते में सजा। श्वेत है क्या? ये श्वेत रंग शांति का है, ये श्वेत रंग एके का है, ये रंग देश के दिल में है बसा। ये धर्म जग विकास का, नहीं उससे